కానీ మళ్ళీ ట్రంప్ నిన్నటి నుంచి వరీ అవ్వాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్న పవర్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అల్లుడు జూయిష్, ఆయన మెయిన్ నెగోషియేటర్ స్టీవెన్ విటికాఫ్ జూయిష్, చుట్టూరా జూసే ఉన్నారు, ట్రెజరీ సెక్రటరీ జూ, సెనేటర్స్ ఉన్నారు. సో కొద్దిగా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇది అది అది చెప్తా వచ్చాయి. ఎందుకంటే ఇరాన్ వార్ చూడవలసింది ఏదో రకంగా అమెరికా బయటకు వచ్చేయాలి, యుద్ధం నుంచి తప్పు చేసామని కాదు, బయటకు వచ్చేయాలి అని సంతకం ఒప్పందం పెట్టారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చాక ఏమవుతుంది, ఇరాన్కి అగ్రిమెంటు మంచిగా ఉన్నది, పాటిస్తే ఇరాన్కి చాలా మంచిది. పర్మనెంట్గా అది ఇస్లామిక్ రిపబ్లిక్, పర్మనెంట్ అంటే 20 years 30 years ఇంకా ఉండొచ్చు, డబ్బులు వస్తాయి, అన్నీ తీసేస్తున్నారు అది మీద. సో అగ్రిమెంట్ కూడా ఇజ్రాయెల్కి ఏమనిపించిందంటే చాలా మంచి అగ్రిమెంట్ వాళ్ళకి ఇచ్చారు. మంచి అగ్రిమెంట్ ఇవ్వకపోతే ఇరాన్ ఇంప్లిమెంట్ చేయదు. అది కూడా పెద్ద సైకాలజీ వాడారు అమెరికన్స్, తగ్గించుకోవడం. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. మన సంతకం పెట్టిన చోట వెరసైల్స్ ఎవరు పెట్టారు, డొనాల్డ్ ట్రంప్ ఒక ప్యాలెస్లో పెట్టాడు ఫ్రాన్స్, సింబాలిక్గా 1919లో. అక్కడే ఇంగ్లాండ్ జర్మనీతో పెట్టింది సరెండర్, కానీ తీవ్రమైన కండిషన్స్ పెట్టింది ఆ సరెండర్ అగ్రిమెంట్లో. జర్మనీ 15 సంవత్సరాలకు మళ్ళీ యుద్ధం చేసేది. ఇప్పుడు అలా కాదు, ఇరాన్కి అగ్రిమెంటు ఒక గోల్డ్ మైన్, చాలా మంచి దారి, విజయం వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేస్తే అమెరికా వ్యూ ఏంటంటే శాంతి వస్తుంది, మనతో అలవాటు అయిపోతారు, మనకు లొంగిపోతారు. అమెరికా కూడా ఆ అగ్రిమెంటు చాలా నేను అనుకుంటున్నా, చాలామంది కూడా ఆ రకంగా అనుకుంటున్నారు. మంచి అగ్రిమెంట్ ఇవ్వకపోతే రాజీ ఉండదు కదా, కాంప్రమైజ్ ఉండదు కదా, శాబతాజ్ చేస్తారు కదా. సో డొనాల్డ్ ట్రంప్ అనేది ఏంటంటే ఇరాన్ మనం ఇలా లొంగేయచ్చు, మనతో కలిసిపోతారు, మన కాళ్ళ మీద ప్రభావం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద ప్రభావం ఏం లేదు. ఇవాళ అమెరికాకి ఇరాన్కి దౌత్య సంబంధాలు లేవు, ఎంబసీస్ లేవు, బ్యాన్లు, వీసాలు, ఇవన్నీ వేరే 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఇది ఒక ఐడియాతో చేస్తున్నారు. అది న్యాచురల్గా ఇజ్రాయెల్కి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నారు, మనకేం రోల్ లేదు, ఇరాన్ గెలిచినట్టుగా బయటకు వస్తుంది. అది కరెక్టే, ఇజ్రాయెల్కి సైకలాజికల్గా షాక్. కానీ ఏం చేయాలి వాళ్ళు, అది పెద్ద డైలమా. సో రాబోయే రోజుల్లో పాస్ చేయడానికి అగ్రిమెంట్ చూస్తారు, కానీ ఇంట్రెస్ట్ ఎవరిది పారవకుండా ఉండటానికి ఇరాన్ది. అంత మంచి ఒప్పందం కాబట్టి ఇరాన్ది. ఒప్పందం మంచిగా చేస్తే పీస్ వస్తుంది, ఒప్పందం మంచిగా చేయకపోతే మళ్ళీ వాళ్ళు కొన్ని రోజుల తర్వాత బయటపోతారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని అడ్వాంటేజెస్ చూపెట్టారు. సో ఇరాన్కి అవి కలపడుతుంది. కరెక్ట్ సార్. ఇప్పుడు ట్రంప్ ఏమో తన పొలిటికల్ లెగసీ కోసం ఇరాన్తో ఒక డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్కి ఏంటి అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటప్పుడు అమెరికా తన ఇమేజ్ కోసం ఇజ్రాయెల్ సెక్యూరిటీని ఒక బార్గెనింగ్ చిప్గా ఏమైనా వాడుకుంటుందా? అది చిప్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్కి ఏమైందంటే ఎప్పుడైతే ఇరాన్ హార్మోజ్ జల్స్ అన్ని మూసారో అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, ఆయిల్ ధర పెరిగిపోయింది అక్కడ కూడా. ఎందుకు పెరిగిందంటే వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ధరలు పెరిగినాయి కాబట్టి అక్కడ ఆయిల్ అమ్మే వాళ్ళు కూడా ఆ ధరలే చార్జ్ చేస్తున్నారు అమెరికా. మీకు అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆయిల్, కానీ అమెరికాలో తక్కువ ధరకి ఇతర దేశాలకు ఎక్కువ ధరకి అమ్మరు కదా. సో ధర పెరిగిపోయింది. ఆ ధర పెరిగిపోవడం వల్ల ఆగలేకపోతున్నారు ట్రంప్. ఇంటికి వచ్చేసింది గ్యాస్. అమెరికా కారుల దేశం. అమెరికా 10 మందికి 10 కార్లు ఉంటే యూరోప్లో 10 మందికి ఒకరికే కారు ఉంటాయి, ట్రైను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చిన్న. సో అది కార్స్ మీద డిపెండ్ అవుతాయి. అందువల్ల ఇమీడియట్గా వచ్చి ప్యానిక్ అవ్వేది, ధరలు పెరిగిపోతున్నాయి, తగ్గించాలని. సో ఏదో రకంగా మనం దీంట్లో దిగిపోయాం. ఈ ఐడియా వాళ్ళు ప్లాన్ చేయలేదు. ఆల్మోస్ట్ జల్స్ అన్ని మూసేస్తే ఏమవుతాయి, అది మూసారు. సో బయటికి రావాలి. గొప్పగా చేశారు ట్రంప్, ఎందుకంటే ఏదో మొండిగా పొగరుమతనంగా ఉంటే మునిగిపోతాడు పుతిన్ లాగా. పుతిన్ ఎందుకు మునిగిపోతున్నాడు, ఈవేళ మునిగిపోతున్నాడు, రష్యా మునిగిపోయింది యుద్ధంలో. అది ట్రంప్ ఇలా చేయని మనం 2 రోజులు వీళ్ళు మనం ఓడిపోయి తర్వాత మళ్ళీ పై చేయాలి, బయటకు వచ్చేసారు. అమెరికా వియట్నాం వార్లో ఇదో ఓడిపోయింది, అమెరికా అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది.
అలాగే ఎన్ని చోట్ల ఓడిపోయినా ఎవరిని పట్టించుకోవట్లేదే. అమెరికా ఓడిపోయింది అనుకోవట్లేదే. ఇరాక్లో కూడా ఒక రకంగా ఓడిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ అమెరికా వాళ్ళ బ్రాండ్ అలాగే ఉండాలి. సో ట్రంప్ ఇవాళ బయటకు వచ్చేసాడు ఇరాన్ నుంచి, ఆయిల్ ధరలు తగ్గిపోతున్నాయి, తగ్గిపోతే ఫినిష్. వాళ్ళు ఏదో మళ్ళీ మాట్లాడు ఇరాన్ కూడా మూవ్ ఆన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇజ్రాయెల్ అక్కడే ఉన్నారు కాబట్టి దేశం చాలా ప్రాబ్లం. ఇరాన్ని నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఒప్పించి బ్రతిమాలేరో ఏం చేశారో ఒప్పించారు. సో అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా అవసరం అయిపోయింది. ఎప్పుడైతే హార్మోన్స్ జల్సాన్ని మూసారో 10,000 మైళ్ళ దూరం తర్వాతలో అక్కడి ధరలు పెరిగినాయి అమెరికాలో. ఎందుకంటే అమెరికా ఎక్స్పోర్ట్ చేసే ఆయిల్ పెరిగిన ధరకే అమ్ముతారు కదా అక్కడ ఎవరైనా. ఇప్పుడు నేను బియ్యం ఇతర దేశాలకి కిలో $1 అమ్ముతున్నాను. హైదరాబాద్లో సకానికి ఎందుకు అమ్ముతా? అంతా అక్కడికే అమ్ముకుంటాను. మీరు ఈ ధర కట్టాలన్నా ధరలు పెరిగిపోయి అది పరిస్థితి వచ్చింది. అమెరికాకి తప్పలేదు, అట్లా ఎలాగైనా బయటకు వచ్చేయాలి వచ్చేసారు అంతే. ఇప్పుడు ట్రంప్ ఏమో నేను లేకపోతే అసలు ఇజ్రాయెలే లేదు అని చెప్పడం అనేది ఒక దేశ రక్షణకు పూర్తిగా అమెరికా పైనే డిపెండ్ అయ్యేలా చేయడం అనేది ఇజ్రాయెల్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ని దెబ్బతీయదంటారా? కాదు అది కరెక్టే కదా, అందరికి తెలిసిందే కదా. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఆగదా. అమెరికా ఉన్నది వెనకాల అని అందరూ చిన్న దేశం అటాక్ చేయటం మానేశారు. జార్డన్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఒకనప్పుడు ఈజిప్ట్, వీళ్ళందరూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు. 3 పెద్ద యుద్ధాలు 49లో, 67లో, 73లో చేశారు. అమెరికా వెనకాల ఉన్నదని తర్వాత ఈజిప్ట్ తగ్గిపోయింది, జార్డన్ తగ్గిపోయింది, సౌదీ అరేబియా తగ్గిపోయింది, ఇరాక్ తగ్గిపోయింది, ఇలా ఇరాన్ బయటకు వచ్చింది 79 నుంచి. అది ఇజ్రాయెల్ ఉనికి ఎప్పుడు ప్రమాదంలోనే ఉన్నారు. సర్వైవల్ ఎప్పుడు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఎలా డీల్ చేస్తారు చూడాలి. ఎందుకంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఇరాన్ వచ్చింది. పవర్ఫుల్ అవ్వేరని తగ్గిపోతారా? ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తారా? ఇరాన్ కూడా ఏం పే చేసుకుంటుంది? మనకు వచ్చే ప్రాస్పెరిటీ మీద వెళ్ళిపోదావా, అవన్నీ పాస్ చేసుకుందామా ఇజ్రాయెల్ గురించి, అది కూడా వస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఇరాన్లో డిబేట్ కూడా వస్తుంది. అది వాళ్ళు చూస్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలా, వాళ్ళకు ఉన్న ఆయిల్ అంతా ఆర్మ్స్ మీద, గుండాస్ మీద, వాటి మీద, ప్రాక్సీస్ అని ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బంతా. ఆయిల్ వచ్చిన డబ్బు, ఆయిల్ తక్కువగా అమ్ముతున్నారు. ప్రపంచంలో అందరూ $80 చమురు బ్యారెల్ అమ్మితే అది 40కి అమ్ముతున్నారు చైనా. సో ఇవన్నీ ఉన్న ఫ్యాక్టర్స్. ఇజ్రాయెల్కి డైలమా ఉన్నది, ఇరాన్ కూడా డైలమా ఉండాలి, ఇద్దరికి డైలమా ఉండాలి. సింపుల్ కాదు. యుద్ధాలు కూడా దిగిపోయాక ఏమవుతుందో తెలియదు. యుక్రెయిన్ చూస్తున్నారు కదా, ఓడిపోతుంది అనుకున్నారు. గత 3 నెలలు బట్టి రివర్స్ అయిపోయి యుక్రెయిన్ గెలిచేస్తుంది యుద్ధం. యుక్రెయిన్ రష్యా సంవత్సరానికి చేస్తే ఎన్ని డ్రోన్స్ చేస్తుందో యుక్రెయిన్ అని చేస్తాం, మిలియన్స్ రోజుకి చేసి వదిలేస్తాం. సో మన యుద్ధం స్టార్ట్ అవటం చాలా ఈజీ. యుద్ధం వెళ్ళకుండా మేనేజ్ చేయటమే గొప్పవాడు.